చెప్తారా? సార్ తప్పకుండా. నేను యాక్చువల్లీ యూట్యూబర్ని, నేను అన్ని టెంపుల్స్ వేస్తూ ఉంటాను. అంటే మీ కాళ్ళు కాలిపోతాయండి, అటు ఇచ్చేయండి, నీడనట్టు. చెప్తారా సార్? నీడలోకి వచ్చేయండి, చెప్తారా? ఇక్కడ చెప్పండి. ఇక్కడ మీకంటే ఇది ఎవరు కట్టించారు అని చెప్తారా? 95లో ఇక్కడ వినాయకుడిగా వెలిసారు. చాలా ప్రసిద్ధి, ఫేమస్ అండి టెంపుల్. ఏంటంటే మహిమ గల టెంపుల్ అండి. 95 సీతారామ కళ్యాణం ప్లస్ వినాయకుడు ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా 3,000-4,000 మంది అన్నదానంతో కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేసిన తర్వాత మన ఏదో పర్మనెంట్గా టెంపుల్ ఉండాలని పునర్నిర్మాణం చేసామండి. పునర్నిర్మాణం చేసి రామువారు, వినాయకుడు, సాయిబాబు చేస్తాం. దానికి సిఎంఆర్ అధినేత మా ఊరు వెంకటరమణ గారు, కాలనీ వాసులు అందరూ కలిపి పది సేకరించి ఆలయం నిర్మించారు. చాలా మహిమగల ఆలయం అండి. అవునండి, చాలా ఫేమస్. అందరూ పంచుకోవడం అలాగే ఒక 6 monthsలో తయారైతుంది. చాలా పవర్ఫుల్గా ఉంది. 6 monthsలో అందరి కోఆపరేషన్తో మొదలెట్టిన తర్వాత 6 నెలలు అండి. 6 నెలలు. అది కూడా మాకు ఎలాగంటే వినాయకుడు సాక్షాత్కరించారండి. నాకు 93లోని 2003లోని వినాయకుడు సాక్షాత్కరించారు. ఏంటి మనం ఏం కట్టగలం, ఇది 20 లక్షల ప్రాజెక్టు, మనం కట్టలేం కదా అని అది ఆలోచించుకుంటే అప్పుడు మా కాలనీ తర్వాత వినాయకుడు చేసి యువతను అందరినీ కూడా ఎక్స్పరిచి ఒక ఎదరికి వెళ్ళాం. నేనే దానికి లాంటి పనికి అంటే చేయటం అంటే కుట్రోళ్ళు అండి. నక్కా నాయుడని, కథ సత్యనారాయణ గారని, ఇంకా నాయుడు కోటని, వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఇంట్రెస్ట్గా దీన్ని డెవలప్ చేసి. కానీ ఇనిషియేటివ్ మీరే కదా, అది యువతంతా ఇనిషియేటివ్ తీసుకున్నారు. యాక్టివ్గా ఎదరికి వచ్చే కాలనీ తరఫున కూడా దీన్ని ఎంతో నిర్మించాలని మంచి భావంతో పనిచేసాం. 6 monthsలో ఎవరో నమ్మలేదు. దాతలు కూడా అలాగే వచ్చారండి. గ్రాడ్యుయేట్కి జోడు సూర్యాలని ఆయన వచ్చి ఎవరైనా అసలు ఇచ్చారండి. సంప్రదించి యూనివర్స్ అని సింహాచలం బోర్డు మెంబర్ అండి. ఆయన రాములవారు విగ్రహాలు అవి ఓపెనింగ్ అంతా కూడా ఆయన పెట్టుకున్నారండి. వీళ్ళు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టారు. అంటే ఆయన ప్రభావం అలాంటిది. అలాగే ఒక వినాయకుడు చేయించుకున్నాడు. మా సిస్టర్ అండి, ఒక ఆవిడ చనిపోయిన తర్వాత నేను ఇక్కడ పెట్టాలనుకున్నాను. కళ్ళ కనిపిస్తే ఆయన ఎడిషనల్ హస్బెండ్ రిటైర్డ్, వాళ్ళ హస్బెండ్ ఆయన దగ్గరికి వెళ్ళి బావగారు ఇలాగా మా సిస్టర్ కనిపించింది, ఇలాగా ఆలయంలో ఇది పెట్టాలంటే వెంటనే ఆయన ఏమంటారంటే మా సిస్టర్ కోరుకుని అదేనండి, అది ఆవిడ మీకు అనిపించి చెప్పిందంటే దీనికి ఎంత అవుతుందో చెప్పడానికి పెట్టేస్తాను. ఆ విధంగా ఆయన ఒక అడిషనల్ డిపార్ట్మెంట్లో ఉంటే నమ్మకం లేకపోతే రోజు వస్తే వారానికి 400-500 ఖర్చు పెడతారు. 60,000 విగ్రహం ఇచ్చారు. 400-500 ప్రతి వీక్లో వచ్చి ఆయన దగ్గర పూజలు చేసి ఆయన చెల్లిపోయి శ్రీరామచంద్రమూర్తి గారు చాలా ఇంట్రెస్ట్, చాలా కంట్రిబ్యూషన్ చేసిందండి. ఈ చిక్కుబాబు గారు, పూజారి చిక్కుబాబు గారు అని ఆయన వినాయకుడు విగ్రహం ఇచ్చారు. ఇదంతా కూడా సిఎంఆర్ ఆయన ఏ సత్యనారాయణ గారు ఒక ఆయన ఉన్నారండి. ఆయన వాళ్ళ గుడికి అంత మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ కూడా ఆయన వస్తున్నారు. మహానుభావుడు అయిన విధంగానే. మీ పేరండి? మెయింటెనెన్స్. మీ పేరు సార్? నా పేరు కడల సుబ్బారావు. చాలా సంతోషం మీరు చెప్పినందుకు డీటెయిల్స్, లేకపోతే మాకు తెలియదు కదా. ఈ టెంపుల్ పేరండి? ఇది వరసిద్ధి వినాయక శ్రీ కోదండరామ సేవా సంఘం. లొకేషన్ చెప్తారండి? లొకేషన్ కేఆర్ఎం కాలనీ. కేఆర్ఎం కాలనీ, విశాఖపట్నం హౌస్ రోడ్డు, కేఆర్ఎం కాలనీ. హౌస్ ఎల్ఐసి బ్యాక్ సైడ్. ఇది పునర్నిర్మాణం చేశాను 2022లో. 95 నుంచి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.